ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమజల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. తపోకాలంలో 5వ ఆదివారం. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకుము అని చెప్పెను. యోహాను సువార్త 8:11. మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్, ఇఫ్ గాడ్ గివ్స్ us one more chance to live our life all over again, what will we do? మన జీవితాన్ని తొలి రోజు నుండి మళ్ళీ జీవించే అవకాశం దేవుడు మనకిస్తే, సోదరా సోదరి, మనం ఏం చేస్తాం? మన జీవితాన్ని తల్లకిందులు చేసిన తప్పు ఏదైతే ఉందో దానిని మళ్ళీ జన్మలో చేయం. దాని ఆలోచనే మనసులోకి రానివ్వం. మనం క్రొత్త వ్యక్తులుగా జీవిస్తాం. అది ముమ్మాటికి నిజం. అలాగే ఆ రోజు తాను రాళ్ల దెబ్బలు తిని చావలసి ఉండగా తన పాపాన్ని క్షమించి తాను బ్రతికి పట్టకట్టడానికి ప్రభు మరో అవకాశం ఇవ్వగా, ఆ స్త్రీ కూడా మళ్ళీ జన్మలో ఆ పాపం చేసి ఉండదు. అది ముమ్మాటికి నిజం. పాప క్షమకు ఉన్న శక్తి అది. అందుకే ఇతరులను క్షమించటం మనం అలవాటు చేసుకోవాలి. అది చిన్న తప్పైనా పెద్ద తప్పైనా వాళ్ళు మళ్ళీ క్రొత్త వ్యక్తులుగా జీవించడానికి మనం అవకాశం ఇవ్వాలి. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. క్షమాపణకు అమోఘమైన శక్తి ఉంది. అది ఒక వ్యక్తి జీవితాన్నే మార్చేస్తుంది. కొన్నిసార్లు ఆ పాపిని పునీతుని చేస్తుంది. క్షమ అనేది ఒక గొప్ప నిధి. అందుకే ఆ నిధి కోసం లోకంలో ప్రతి ఒక్కరూ వెతుకుతారు అనడంలో అతిశయోక్తి లేదు. క్షమను వెతకని వాళ్ళు ఈ లోకంలో ఎవరున్నారండి? జీవితంలో ఐఆమ్ సారీ అని ఒక్కసారి కూడా చెప్పని వాళ్ళు ఎవరున్నారు? అందరూ ఏదో ఒకసారి ఏదో ఒక తప్పు చేసిన వాళ్ళే కదా. అంటే ఈ లోకంలో దోషాలు చేసిన వాళ్ళు, గుండె చెదరిన వాళ్ళు, గాయపడిన వాళ్ళు ప్రతి చోట ఉన్నారు. తెలిసి తప్పులు చేసిన వాళ్ళు కొందరు అయితే, తెలియక తప్పులు చేసిన వాళ్ళు ఇంకొందరు, ఇతరుల చేత తప్పుల్లోకి నెట్టబడిన వాళ్ళు మరికొందరు, తప్పులు చేయకపోయినా అన్యాయంగా నేరంలో ఇరికించబడిన వాళ్ళు ఇంకొందరు. ఇక ఆ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటారు? క్షమాపణను. అయితే క్షమించమని అడగడం అంటే తప్పు ఒప్పుకోవడం, బలహీనతను అంగీకరించడం అండి. దానికి ఏం కావాలో తెలుసా? తగ్గింపుదనం కావాలి, ధైర్యం కూడా కావాలి. తప్పు చేశాను అని నలుగురిలో ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. క్షమించండి అని అడగడంలో ఇంకో కోణం కూడా ఉంది. నాకు మరో అవకాశం ఇవ్వండి అని అడగడం. ఈ ఒక్కసారికి నన్ను క్షమిస్తే భవిష్యత్తులో మళ్ళీ తప్పు చేయను అని చెప్పడం. ఇలా అడగడం అంటే ఎదుటి వ్యక్తి మీద ఉన్న నమ్మకానికి అది నిదర్శనం. ఇక క్షమించడంలో కూడా నమ్మకం ఉంది. క్షమించే వ్యక్తి తప్పు చేసిన వాడిని నమ్మి క్షమిస్తాడు. ఆ వ్యక్తి మారతాడు అన్న నమ్మకానికి అది గుర్తు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే వాళ్ళు మహనీయులు అవుతారు. తాను చేసిన తప్పుకు క్షమాపణ పొంది మళ్ళీ ఆ తప్పు చేయని వాడు పునీతుడవుతాడు. కానీ ఆ క్షమాపణను దుర్వినియోగం చేసేవాళ్ళు ఆ క్షమాఫలాలను అనుభవించలేరు. క్షమాధర్మం గురించి ప్రభు చెప్పిన ఉపమానం చూడండి. మత్తయి సువార్త 18:21 నుండి మనం దీన్ని చదువుతాం. ఒకరోజు ఒక రాజుగారు తన సేవకుల లెక్కలు చూస్తూ ఉండే ₹1,00,00,000 రుణం తీసుకున్నవాడు ఒక్కడిని రాజు ముందుకు తెచ్చారట. ఆ సేవకుడికి రుణాన్ని తీర్చే స్తోమత లేదు కాబట్టి అతని భార్యను, బిడ్డలను, ఆస్తిపాస్తులు అమ్మి ఆ రుణాన్ని తీర్చాలని రాజు ఆజ్ఞాపించాడు. అందుకు ఆ సేవకుడు రాజుగారి కాళ్ళ మీద పడ్డాడట. అయ్యా, కొంతకాలం ఓపిక పట్టండి అని వేడుకున్నాడట. వాడిని చూచి జాలిపడిన ఆ రాజు ఏం చేశాడు? ఆ సేవకుడిని విడిచిపెట్టాడు, ఆ రుణాన్ని కూడా కొట్టేశాడట. అయితే కథలో ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇక్కడి వరకు కథ సుఖాంతమే. కానీ తర్వాత ఆ సేవకుడు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. బయటకు వెళ్ళిన వాడు తనకు ₹1,000 బాకీ ఉన్న తోటి సేవకుని గొంతు పట్టుకుని తన అప్పు చెల్లించమని బలవంతం చేయడమే కాకుండా చెరసాల్లో వేయించాడట. ఇక ఆ విషయం తెలుసుకున్న రాజుగారు వాడిని పిలిపించి, ఒరే నీచుడా, నువ్వు వేడుకోగానే నీ ₹1,00,00,000 రుణాన్ని నేను క్షమించాను కదరా, మరి నువ్వు నీ తోటి వాడి ₹1,000 అప్పును క్షమించలేకపోయావేంటి అంటే, నువ్వు నా క్షమాపణకు అర్హుడు కాదు అని చెప్పి వాడిని తలార్లకు అప్పగించాడట.
సోదరులారా, దేవుని క్షమాపణలోని మాధుర్యాన్ని మనం అనుభవించాలంటే మన పట్ల ద్రోహం చేసిన వాళ్ళని క్షమించడం మనం అలవర్చుకోవాలి. అందుకే పరలోక ప్రార్థనలో తండ్రి, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన విధమున మా అపరాధములను మీరు క్షమించుడు అని నేర్పారు. దేవుని క్షమను మనం అనేకసార్లు పొందామండి. మరి ఆ క్షమను ఇతరుల పట్ల చూపుతున్నామా? మనం ఇతరులు చేసిన తప్పులు క్షమించలేదంటే దేవుడిచ్చే క్షమకు మనం యోగ్యులం కాదన్నమాటే కదా. దేవుడు మనకు సమృద్ధిని కలుగు చేసేది మన ఒక్కరి కోసమే కాదండి, దానిని మనం ఇతరులతో పంచుకోవడానికి. ఇది మనం గుర్తుంచుకోవాలి. ప్రభు పంచిన క్షమకు మరో అందమైన సాక్ష్యం ఇవాళ మనం చూస్తున్నాం. ప్రభు ఎదుట నిలబడి ఉన్న ఆ స్త్రీని చూడండి. ఆమె తన జీవితంలో అత్యంత దుర్భరమైన స్థితిలో ఉంది. అక్కడ ఉన్న అందరూ ఆమెను తిరస్కరించారు. ఇక నా పని అయిపోయింది అని ఆమె అనుకుంది. కానీ అప్పుడే ఆమె నిజమైన ప్రేమను చవిచూచింది. తన జీవితంలో మరువలేని క్షమను పొందింది. నేనును నిన్ను శిక్షించును, వెళ్ళుము అన్న మధురమైన మాటలు వింది. అంతే, ఆమెకు పునర్జన్మ లభించింది. తిరిగి జీవించడానికి మరో అవకాశం దొరికింది. దీనురాలైన తన విషయంలో జోక్యం చేసుకున్న కారుణ్యమూర్తి వలన ఇదంతా జరిగింది. తనను చంపడానికి రాళ్ళు పట్టుకుని చుట్టూ నిలబడి ఉన్న ఆ మనుషులను చూస్తూ, ఇక్కడ నన్ను క్షమించేవాళ్లే లేరా అన్నట్లు చూస్తూ ఉన్న ఆమె బెదురు చూపులకు జవాబు ప్రభులో దొరికింది. ఆమె జీవితంలో భయంకరమైన తప్పు చేసింది, సిగ్గుపడే పని చేసింది, నలుగురు ముందు దోషిగా నిలబడింది. కానీ ఆనాడు అపారమైన కృప ఆమె మీద కురిసింది. సోదరులారా, ఈ ఉదంతంలో మనం అనేక విషయాలు చూస్తాం. ఒక ప్రక్క ద్వేషం, అసూయ, రాక్షసత్వం, మరో ప్రక్క ప్రేమ, క్షమ, అనురాగం. ఒక ప్రక్క పాపము, మరో ప్రక్క పవిత్రత. ఒక ప్రక్క మనుషుల నీచ మనస్తత్వం కనబడుతూ ఉంటే మరో ప్రక్క దేవుని అనంత క్షమాహృదయం దర్శనమిస్తూ ఉంది. ఎవరు ఎప్పుడు తప్పులు చేస్తారా, ఎప్పుడు ఎవరిని పట్టుకుందామని గుంటగాడ నక్కల్లా కాచుకుని కూర్చుండే నీచమైన మనస్తత్వం మనుషులదైతే, ఎవరికి తన ప్రేమ, క్షమ అవసరం ఉందా అని వెదికే కారుణ్యం దేవునిది. అసలు విచిత్రం ఏంటంటే, మనుషులందరూ తప్పుడోళ్లే. వాళ్ళందరూ రాళ్ళు కింద పడవేసి వెళ్ళిపోలేదా? కానీ ఆ తప్పుడోళ్లే ఇతరుల తప్పులు వెతుకుతున్నారు, వాళ్ళ మీద తీర్మానాలు చేస్తున్నారు. గురువింద గింజ సామెత వీళ్ళకి బాగా సరిపోతుంది. అయినా ఆ గురువింద గింజలకు ఆ స్త్రీయే దొరికింది ఏంటండి? పురుషుడేమయ్యాడు? వాడిని ఎందుకు వదిలేశారు? స్త్రీనే ఎందుకు పావులో వాడుకుంటున్నారు? ఆమె బలహీనురాలు కాబట్ట? అంటే బలహీనుల్ని, పేదల్ని హింస పెడతారు, బలవంతుల్ని, ధనికుల్ని వదిలేస్తారా? ఎంత అన్యాయం! ఇవాళ మన సమాజంలో ఉన్నది కూడా ఇదే దుష్ట సాంప్రదాయం. మనం కూడా అనేకసార్లు వాళ్ళలాగానే చేస్తూ ఉంటాం. మనలో తప్పుల్ని కప్పిపుచ్చుకుని ఇతరుల తప్పులు వెతుకుతాం. బలహీనుల్ని, పేదల్ని హింస పెడతాం. బలవంతుల చోలికి, ధనవంతుల చోలికి వెళ్ళం. వెళితే వాళ్ళు మనల్ని ఎరగదీస్తారు కదా. మరో విషయం ఏంటంటే, మన కులపోళ్ళ జోలికి, మన మతం వాళ్ళ జోలికి, మన సంఘం వాళ్ళ జోలికి వెళ్ళం. వాళ్ళు ఎంత తప్పుడోళ్ళైనా వాళ్ళ తప్పులు మనకు కనపడవు. రాజకీయ పార్టీలకు కూడా ఇదే తంతు. తమ పార్టీ వాళ్ళు ఎన్ని కుంభకోణాలు చేసినా అవి బయటకు రావు. సంఘాల్లో కూడా తక్కువేం కాదు. పెద్దల ముఠాలు, పాస్టర్ల ముఠాలు, ఫాదర్ల ముఠాలు, బిషప్ల ముఠాలు, చివరికి ఇవన్నీ కలిపి సంఘాన్ని ముక్కలు చేయడం. దుర్మార్గపు మనస్తత్వం ఉన్నవాళ్ళు తోటి మనుషుల్నే కాదు, దేవుణ్ణి కూడా శోధిస్తారండి. సాతాను ప్రభువును శోధించాలని ఎడారిలో ప్రయత్నం చేయలేదా? ఇక ఇక్కడ చూడండి, ఆ స్త్రీని లాక్కొచ్చిన ఆ ధర్మశాస్త్రులు, ఫరిసేయులు ప్రభువుకు కూడా ఉచ్చువేయాలని చూస్తున్నారు. వ్యభిచారంను పట్టుబడిన స్త్రీలను రాళ్లతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞాపించును, మరి నీవేమందు అని ప్రశ్నించారు. అసలు వాళ్ళు అడిగిన ప్రశ్నలోనే తప్పుందండి. వ్యభిచారమును పట్టుబడిన స్త్రీలను రాళ్లతో కొట్టి చంపవాలని మోషే ధర్మశాస్త్రం చెప్పలేదు. ఎవడైనా ఇతరుని భార్యతో వ్యభిచరించునని ఆ ఇరువురిని చంపవలసిందే అని ధర్మశాస్త్రం ఆజ్ఞాపించింది. లేవికాండం 20:10, ద్వితీయోపదేశకాండం 22:22. మరి ఆ పురుషుడేమయ్యాడు? అంటే వాళ్ళు కుట్రపూరితమైన ఉద్దేశంతో ప్రభు దగ్గరికి ఆ స్త్రీని లాక్కొచ్చారు అని అర్థం అవుతుంది. ప్రభువుని ఇరికించడానికి అది ఒక వల.
ఇప్పుడు ప్రభు ఏమని జవాబు చెప్పాలి? ఆమెను క్షమించి వదిలేయండి అని చెప్తే మోషే ధర్మశాస్త్రాన్ని అతడు మీరినట్లు అవుతాడు, కాబట్టి అతడు అబద్ధ ప్రవక్త అని ఆయన మీద నింద మోపవచ్చు. ఇది ఒక ఎత్తు. లేదా ఆమెను రాళ్లతో కొట్టి చంపుడు అని చెప్తే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అని రోమా చక్రవర్తికి ఫిర్యాదు చేయవచ్చు. ఇది వాళ్ళ రెండో ఎత్తుగడ. ఈ రెంట్లో ఆయన ఏది చెప్పినా ఆయనలో తప్పు పట్టవచ్చని వాళ్ళ ఆలోచన. ముందు నుయ్యి వెనక గొయ్యి తవ్వాము, ఏదో ఒక దానిలో ఆయన పడతాడులే అని వాళ్ళు భ్రమపడ్డారు. కానీ ఆయన సర్వజ్ఞానమునకు మూలమని మర్చిపోయారు. ఐగుప్తు విడిచి వెళ్తున్న ఇశ్రాయేల్ ప్రజలకు ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక తరుముతున్న ఫరో సైన్యం ఉంది. ఆ ప్రజలు ఇరుక్కుపోయారు, తప్పించుకోలేరు అని ఫరో అనుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అలాగే అనుకున్నారండి అని ఎవ్వరు ఊహించింది అక్కడ జరిగింది. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి తన ప్రజలను పొడి నీళ్ళ మీద ఆవలి ధరికి నడిపించారు. అటువంటి శక్తిగల దేవుడే తమ ఎదుట ఉన్నారని ఫరిసయ్యులు ధర్మశాస్త్రులు ఆ రోజు గుర్తించలేకపోయారు. ఇక ప్రభు వాళ్ళ దిమ్మ తిరిగే జవాబిచ్చారు. మీలో పాపం చేయని వాళ్ళు ముందుగా ఆమె మీద రాయి వేయవచ్చు అన్నారు. ఆ జవాబుకు అక్కడ ప్రోగైన వాళ్ళందరూ బెత్తరిపోయారు. ఇక ఏం చేయాలో తెలియక పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు. మనలో పాపం చేయని వాళ్ళు ఎవరండి? ఏ లోపం లేని వాళ్ళు ఎవరు? అటువంటి మనం ఎందుకు ఇతరుల వైపు వేలెత్తి చూపుతూ ఉన్నాం? ఎందుకు ఇతరులను చెడ్డవాళ్ళు అని ముద్ర వేస్తూ ఉన్నాం? సోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇక మనం ధ్యానించాల్సిన విషయం ఒకటి ఉంది. చూడండి, ప్రభువుకు ఫరిసయ్యులు ధర్మశాస్త్రులకు మధ్య ఇదంతా జరుగుతూ ఉంది. మరి అంతసేపు ఆ నేరస్తురాలు, ఆ బాధితురాలైన స్త్రీ ఏం చేస్తూ ఉండి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించామా? ఆమె చివరికి 2 మాటలు మాట్లాడింది, లేదు ప్రభు అని. ఆ 2 మాటలతో ఆమె బ్రతికి బయటపడింది. ఆమె చేసింది ఆ 2 మాటలు చెప్పడమేనా, లేక ఇంకేమైనా ఉందా? అప్పటి వరకు ఆమె ప్రేక్షకురాలుగా నిలబడి ఉంది. కానీ చూడండి, ఏ క్షణంలోనైనా ఆ జనం చేతుల్లో ఉన్న రాళ్ళు ఆమె మీదకు దూసుకురావచ్చు, ఆమె ప్రాణాలు తీయవచ్చు. అటువంటి పరిస్థితిలో ఆమె ఏం చేయకుండా మౌనంగా ఉందంటారా? అలా జరిగి ఉండదు. అలా జరగడానికి వీలు లేదు. ఒకసారి అక్కడ దృశ్యాన్ని ఊహించండి. అప్పటి వరకు బోధనా పీఠం మీద కూర్చుని ప్రజలకు బోధించిన ప్రభు ఆ సమయంలో న్యాయస్థానంలో తీర్పు పీఠం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన ఎదుట ఒక ప్రక్క నేరం మోపిన ఫరిసయ్యులు ధర్మశాస్త్రులు ఉన్నారు, మరో ప్రక్క నేరస్తురాలు నిలబడి ఉంది. నేరం మోపిన వాళ్లే ప్రభుతో మాట్లాడారు. మరి వాళ్ళ మాట మీదే ప్రభు తీర్పు చెప్తారా? నేరస్తులకు తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వరా? 2 ప్రక్కల వాదన వినకుండా తీర్పు చెప్పడం న్యాయమేనా? మరి ఆ స్త్రీకి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా. ఇక్కడే ప్రభు ఎదుట నిలబడిన ఆ స్త్రీ అంతసేపు ఏం చేస్తూ ఉంటుంది అని మనం ఆలోచించాలి. ఆమె గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఆ పరిస్థితిలో ఆమె ప్రశాంతంగా ఉండలేదు. లోపలే ఆమె హృదయం ఎంతో రోదిస్తూ ఉంటుంది. తన ఎదుట ఉన్న ఆ కారుణ్యమూర్తి అయిన యేసు ఇచ్చే తీర్పు మీదే తన ప్రాణం ఆధారపడి ఉంది. కాబట్టి దేవా, నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నాకు ప్రాణభిక్ష పెట్టు, మళ్ళీ ఇటువంటి తప్పు చేయను అంటూ ఆమె మూగగా రోదిస్తూ ప్రభువును వేడుకొని ఉంటుంది. ఆ రోదన ప్రభువుకి వినపడి ఉంటుందండి. ఆమె ప్రభువుకి ఇచ్చిన జవాబేంటి? లేదు ప్రభు అని. లేదు అన్న ఆ మాటలో ఎన్నో అర్థాలు ఉన్నాయి. లేదు ప్రభు, నాలో పవిత్రత లేదు, నీ వంక చూచే కనుదృష్టి నాకు లేదు. లేదు ప్రభు, నాలో ఏ అర్హత లేదు, నీ ఎదుట నిలబడే అర్హత లేదు. లేదు ప్రభు, ఈ ప్రజల మనస్సుల్లో నాకు చోటు లేదు, ఈ లోకంలోనే నాకు చోటు లేదు. అలా అనడంలో ఆ స్త్రీ తాను ఎంత దీనురాలో, ఎంత నిస్సహాయరాలో ప్రభువుకు చెప్పుకుని ఉంటుంది. ఆయన హృదయంలో చోటు సంపాదించుకోండి. దిక్కులేని వారికి దేవుడే దిక్కు కదా. మౌనంగా ఆయన ఎదుట నిలబడి ఉన్న ఆ నిస్సహాయరాలు ప్రభుని కరుణా హృదయపు తలుపులు తట్టింది. ఇక సోదరులారా, ప్రభు వంగి నేల మీద 2 సార్లు రాయడం మనం చూస్తాం.
దీని మర్మమేంటో తెలుసా? ప్రభు నూతన ప్రేమాజ్ఞను, నూతన క్షమాజ్ఞను నేల మీద వ్రాశారు అని అనేకులు చెప్పడం మనం విని ఉంటాం. అది నిజమే. కానీ దాంట్లో మరో మర్మం కూడా ఉంది. ప్రభు వంగి మొదటిసారి ఫరిసయ్యులు, ధర్మశాస్త్రుల ఫిర్యాదులు విని వాళ్లకు తీర్పు రాశారు, వాళ్ళను ఖండించారు. రెండవసారి మూగగా ఆ స్త్రీ పెట్టే రోదన విని ఆమెకు తీర్పు రాశారు, ఆమెను విమోచించారు. భక్తుడైన దావీదు అన్నట్లు, మన దేవుడు వేదన వలన గుండెలు పగిలిన వారికి చేరువలో ఉంటాడు, బాధల వలన ధైర్యం కోల్పోయిన వారిని రక్షిస్తాడు. 34వ కీర్తన 18వ వచనం. సోదరులారా, ఇవాళ మన స్థితి ఏంటి? ఆయన క్షమ అవసరమైన వాళ్ళమై మనం ఉన్నాం. ఇక మన పాపులమై ఉండగానే ఆయన మన కోసం మరణించారు అంటే ఆయన మనలను పూర్తిగా క్షమించారు. మరి దేవుని క్షమను పొందిన మనం ఆయన కృతజ్ఞులమై ఉంటున్నామా? మళ్ళీ పాపం చేయకుండా దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా జీవిస్తున్నామా? పరిశీలన చేసుకుందాం. అంతేకాదు, ఇతరులను వేలెత్తి చూపడం మనం మానుకోవాలి. దేవుడు బలహీనుల పక్షాన నిలబడతారని గుర్తుంచుకున్నాం. మనం ఎవరినైనా తీర్మానం చేస్తే దేవుడు మనలను తీర్మానం చేస్తారు, శిక్షిస్తారు. చివరిగా మనం పాపంలో పడినప్పుడు కృంగిపోని అవసరం లేదు. వేదన వలన గుండెలు పగిలిన వారికి చేరువలోనే ఉండే రక్షకుడు మన ఎదుట ఉన్నాడు. క్షమామూర్తి అయిన ఆయన వంక చూద్దాం, ఆయన కారుణ్యాన్ని, క్షమను అనుభవిద్దాం. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.